క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం అని ఈరోజు ఓపెనింగ్ సాంగ్ నుంచి కూడా మనకి వర్షిప్ టీం గుర్తు చేశారు. వండర్ఫుల్. క్రిస్మస్ సీజన్ మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, ఇఫ్ యూ లుక్ త్రూ ద హోల్ నెరేటివ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క పుట్టుక మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో రాయబడినటువంటి ఈ నెరేటివ్ అంతా మనం చూస్తూ పాత నిబంధన లేఖనాల్ని మనము అలాగ అవలోకనం చేసుకుంటూ మనం వస్తుంటే, క్రిస్మస్ స్టోరీ మనకు ఏం నేర్పిస్తుంది అని మనము ఆలోచన చేస్తే, ఫస్ట్ థింగ్ లాస్ట్ వీక్ మనం చూసాం, ఇట్ టీచెస్ అస్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్ ఫర్ ద కమింగ్ కింగ్. మన హృదయాలు, మన యొక్క కుటుంబాలు, మన సంఘాలు, మన ప్రాంతాలు, మన పరిసరాలు అన్నీ కూడా రాజు యొక్క రాకడ కొరకు సిద్ధపరచుకోవడం. అండ్ వాట్ ఎల్స్ క్రిస్మస్ రిమైండ్స్ అస్ అని మనం ఆలోచిస్తే, అంటే చాలా విషయాలు ఉంటాయి. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆ క్రీస్తు పుట్టుకను గురించినటువంటి నెరేటివ్ని మనము అలాగ ఒక సింహావలోకనం చేస్తే ఏమేం కనబడతాయి ఈ క్రిస్మస్ స్టోరీలో అని మనం చూస్తే, ప్రిపరేషన్ అండ్ హోప్, నిరీక్షించడము, ఎలా నిరీక్షిస్తే ఏమవుతుంది అని నేర్పించే అద్భుతమైనటువంటి వృత్తాంతము క్రీస్తు పుట్టుక సందర్భం. అండ్ నిరీక్షణతో పాటు సమాధానం. నిరీక్షణ వెనకాల ఏమొస్తుంది? సమాధానం. అంటే వి విల్ హ్యావ్ పీస్, రెస్ట్ అన్నాడు బైబిల్లో కొన్ని పదాలు ఇంటర్చేంజబుల్గా వాడబడతాయి. మనం రెస్ట్ ఇన్ పీస్ అని వాడుతుంటాం. యాక్చువల్గా రెస్ట్ కమ్స్ వెన్ వీ హ్యావ్ ద పీస్. అప్పుడు దాకా ఏముంటుంది మనకి? కంగారు, తొందర, కాలు నిలబడదు, మనసు పరిపర విధాలుగా వెళ్ళిపోతుంది. సో రెస్ట్ వస్తే పీస్ వచ్చేస్తుంది, పీస్ వస్తే రెస్ట్ వస్తుంది. దే ఆర్ ఇంటర్లింక్డ్. అండ్ హోప్, పీస్, దీని వెనకాలే ఈ పీస్ ఎప్పుడైతే మనకు రెస్ట్ ఇస్తుందో, దేర్ కమ్స్ జాయ్. అండ్ దీని అంతటిని మనం ఆలోచన చేస్తే ఇట్స్ అ వండర్. సో వాట్ ఈజ్ క్రిస్మస్? ఎవరైనా బైబిల్ తెలియని లేదా ఏమి క్రైస్తత్వం అలవాటు లేనటువంటి మన తోటి ఇతర విశ్వాసాల సహోదరులు మనల్ని అడిగితే వాట్ ఈజ్ క్రిస్మస్ అని మనం ఏం చెప్పొచ్చు అనంటే, ఇట్స్ అ ప్రిపరేషన్ టైమ్. అండ్ క్రిస్మస్ టీచెస్ అబౌట్ హోప్. అండ్ క్రిస్మస్ గివ్స్ పీస్. అండ్ క్రిస్మస్ గివ్స్ జాయ్. అండ్ ఇదంతా కూడా ఇట్స్ అ బిగ్ వండర్. మీరు క్రిస్మస్ స్టోరీలో చూడండి, ప్రతి చోట కూడా మనం అలా చదువుకుంటూ వెళితే ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఆశ్చర్యమే. నా మట్టుకు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రిస్మస్ స్టోరీలో నాకు ఎక్కడ చూసినా వండర్ అంటే ఆ అంటే నొప్పి కాదు, అంటే ఆ స్ట్రక్ అంటారు చూసారా, అలా ఆగిపోతుంటుంది. ఏంటి, పరలోక దూతలు భూమి మీదకి దిగొచ్చారా? రాత్రివేళ మందను కాచుకున్న వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా దేవుని ప్రత్యక్ష. వావ్. ఒక సామాన్యుడైనటువంటి యోసేపు దగ్గరికి ప్రభుదూత ప్రత్యక్షమై. వావ్. ఓ చిన్న 13 ఏళ్ళ అమ్మాయి దగ్గరికి ఒక మెసెంజర్ ఫ్రమ్ హెవెన్ గబ్రియల్ దూత వచ్చాడు. వావ్. ఎక్కడ చూసిన క్రిస్మస్ స్టోరీలో మనకేం కనబడుతుందంటే వండర్. అంటే హౌ ఐ లుక్ ద క్రిస్మస్ స్టోరీ నేను చెప్తున్నా. యూ మే హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ వ్యూ పాయింట్ మీకు ఉండొచ్చు. అండ్ వెన్ ఐ లుక్ టువర్డ్స్ దట్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ ఇదంతా చూస్తే
ఒక ఈస్టర్కి నేను రాసుకున్నాను, వేరే దారుందా అని రాసుకున్నా. అంటే నేను యాజ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఇన్ మై డైరీ, వేరే దారుందా అంటే ఇది కాక మానవాళి విమోచనకు వేరే దారుందా అని రాసుకున్నా. ఐ వాజ్ థింకింగ్ అరౌండ్ దట్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్, రిజరక్షన్ స్టోరీ అనమాట. వేరే దారుందా? ఐ వాంటెడ్ టు లీవ్ దిస్ క్వశ్చన్ టు ద సొసైటీ. వేరే దారుందా? ఇది కాక వేరే దారుందా? విమోచనకి ఇది కాక వేరే దారుందా? అంటే ఎందుకు చచ్చాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు అంత నిస్సహాయంగా ఉన్నాడు, ఎందుకు భూమిలోకి వెళ్ళాడు, ఎందుకు ఆరోహణమైన రకరకాల క్వశ్చన్స్ మనల్ని షూట్ చేస్తూ ఉంటారు. మై పాయింట్ ఈజ్, వేరే దారుందా? మరి వేరే దారుందా? చూపించండి, ఇది కాక వేరే దారుందా? ఐ వాంటెడ్ టు లీవ్ అ క్వశ్చన్ టు ద సొసైటీ. See, this is how I look. Okay, let's come to the context. Christmas brings us hope. అండ్ మనకు హోప్ తీసుకురావడమే కాదు, ఎలాగా ఈ నిరీక్షణతోటి కనిపెట్టాలో కూడా క్రిస్మస్ స్టోరీలో మనకు కనబడుతుంది. నిరీక్షణతోటి ఎలా కనిపెట్టాలి? లెట్ మీ టేక్ యూ టు మై కీ స్క్రిప్చర్ టు దిస్ మార్నింగ్. ఐజయా చాప్టర్ 9, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దిస్ ఈజ్ అ ప్రామిస్ ఫర్ ద కమింగ్ కింగ్ మెస్సాయా జీసస్ క్రైస్ట్. ఆయన రాకడ కొరకు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట? చీకటిలో నడుచు జనులు, క్రైస్తవులు ఇంటి మీద స్టార్ పెడతారు కాదు, దిస్ ఇస్ ఫర్ ఎవ్రీథింగ్ who are walking in darkness. What is the meaning of darkness? The absence of light, scientifically. What is the meaning of darkness? I don't know. Ethical meaning, I don't know. నాకు తెలియదు అనడము డార్క్నెస్. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, మా వాడు మమ్మల్ని హీ కెప్ట్ అస్ ఇన్ ద డార్క్నెస్ అండ్ హీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. మా ఆయన హీ కెప్ట్ మీ ఇన్ డార్క్నెస్ అంటాం. అంటే అర్థం ఏంటి? అన్ఇన్ఫార్మ్డ్, నాట్ నోయింగ్, నాకు తెలీదు అనేది అంధకారం. అంటే అజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు అంధకారం. ఐ డోంట్ నో, నాకు ఈ సంగతే తెలియదే అనడం చీకట్లో ఉండడం. అంటే ఇది ఎంత కటిక చీకటి అని అంటే, ఒక నల్ల పిల్లి చీకటిగా ఉన్నటువంటి ఒక గదిలో అక్కడ లేని వస్తువును వెతకడానికి చేసే ప్రయత్నం అన్నమాట. దీన్ని అజ్ఞానం అంటాం. ఆల్రెడీ అది ఎలా ఉంది? నల్లగా ఉంది. దానికి ఏం లేవు, కళ్ళు లేవు. ఆ గదిలో ఏముంది? చీకటి ఉంది. అక్కడ ఏ వస్తువు లేదు. దాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత అంధకారం. చీకటిలో ఉన్న జనులు అంటే అదిగోండి అలా ఉన్నారన్నమాట. దే నో నాట్ వేర్ దే ఆర్ గోయింగ్. మానవ జీవితంలో 3 ప్రధానమైనటువంటి ప్రశ్నలు. నేను ఎందుకున్నాను ఇక్కడ? అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను? నంబర్ 1. నంబర్ 2, నేనేం చేస్తున్నాను? నేను ఎక్కడికి వెళ్తాను? ఈ 3 ప్రశ్నలకి మానవ జీవితంలో సమాధానం ఇవ్వగలిగినటువంటి, గతము, వర్తమానం, భవిష్యత్తును గురించి సమాధానం అంటే జవాబు కాదు, సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక వ్యవస్థ క్రైస్తవ్యం. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ నేనేం చేస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను. అండ్ బేసికల్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ 3 క్వశ్చన్స్. గతాన్ని గురించినటువంటి గిల్ట్ ఏంటండి? గతాన్ని గురించినటువంటి గిల్ట్. ఎవరిని పట్టుకో, ఏ దేశం ఏగినా ఏమున్నది గర్వకారణం. అంతే. ఏ జీవితాన్ని చూసినా వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? గిల్ట్, 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 గిల్ట్. ఇఫ్ యు ఆర్ 50 years old, యు ఆర్ క్యారింగ్ 50 years ఆఫ్ గిల్ట్. నేను చిన్నతనంలో, నేను కాలేజీలో, నేను అప్పట్లో నేను ఇలా చేయకపోవాల్సింది. గిల్ట్. మ్యాన్ లివ్స్ ఇన్ ద గిల్ట్ ఆఫ్ ద పాస్ట్. గిల్ట్ ఆఫ్ ద పాస్ట్. అండ్ ప్రజెంట్లో
మ్యాన్ లివ్స్ విత్ ద కన్ఫ్యూజన్. ఈజ్ దిస్ రైట్ ఆర్ ఈజ్ దిస్ రైట్, దిస్ రైట్, దట్ రైట్, అండ్ ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఈ 3 కాలాలకి కూడా సమాధానం ఇవ్వగలిగింది కేవలం ఇది ఒకటి మాత్రమే. నీ పాస్ట్ గిల్ట్ నుంచి నిన్ను విడుదల చేసేది, ప్రజెంట్ నీకు వెలుగు చూపేది, నీ ఫ్యూచర్ గురించి వాగ్దానం ఇవ్వగలిగింది కేవలము బైబిల్ మాత్రమే. See how amazing the scriptures and how amazing our God. చీకటిలో నడుస్తున్నారు జనాలు, అలాంటి వారికి గొప్ప వెలుగు వాళ్ళు చూస్తారు. ఇది వాగ్దానం. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 790 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు ప్రవచనాత్మకంగా పలుకుతున్నాడు. దేవుడు అతనితో చెప్పిన దాన్ని యెషయా భక్తుడు ప్రవచిస్తున్నాడు. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగు చూచెదరు. వాళ్ళు చీకట్లో ఉండని ఏమైంది? ఇప్పుడు చీకట్లో ఉంటే ఏమవుతుంది? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన యెడల ఇద్దరు కలిసి ఏమవుతారనుంది బైబిల్లో. ఏమవుతారనుంది? గుంటలో పడతారు. గుంట అనేటటువంటిది, అంటే మన దగ్గర గుంట అంటే వేరే, బైబిల్లో తెలుగు భాషలో ఉన్నటువంటి పదం గుంట అనడానికి బైబిల్లో ఉన్నటువంటి పదం ఏంటి అని అంటే హేడెస్, అగాధం, నరకం. అంటే ఏంటి? మరణం. గోతిలోనికి పోకుండా నా ప్రాణమును తప్పించువాడవు నీవే అంటే అర్థం ఏంటి? గోతిలోనికి పోకుండా అంటే నేను శాశ్వత మరణంలోకి వెళ్ళకుండా, గోతిలోనికి పోకుండా ఆ గోతిని ఇంకొక కీర్తనకారుడు ఏమన్నాడు? గాఢాంధకార లోయలో నేను సంచరించినాను. ఏంటి ఆ గాఢాంధకార లోయ? దాన్నే ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడు మరణఛాయ అంట. మరణఛాయ ఏంటి? ఏం వ్యాలీ అది? గాఢాంధకార లోయ అని తెలుగులో చాలా సింపుల్గా ఉంది. అక్కడ ఏంటి అని అంటే ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ ద డెత్ అంట. షాడో, డెత్ యొక్క షాడో. డెత్ యొక్క షాడో అంటే డెత్ యొక్క నీడ పడుతుందని కాదు, మరణఛాయలు. ఏంట్రా నీ ముఖంలో సావుకలు కనబడుతుంది అంటారు చూసారా? అదిగో మరణఛాయ అంటే ఏంటి అని అంటే దాని యొక్క గ్లింప్స్ కనబడుతున్నాయి అన్నమాట. మానవులు ఏ స్థితిలో ఉన్నారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ స్థితిలో ఉన్నారు? చీకటిలో ఉన్నారు. అంటే అజ్ఞానంలో, అంధకారంలో, ఎక్కడికి వెళ్తున్నామో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చేమో తెలియదు, ఎందుకు ఇక్కడ ఉన్నామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, అసలు మన గతం ఏంటో తెలియదు, మన వర్తమానం ఏంటో తెలియదు, మన భవిష్యత్తు ఏంటో తెలియదు. అసలు ఎవడైనా ఉన్నాడా? ఒకసారి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నుంచి నన్ను తప్పింపగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఆకాశమునికి ఎక్కిపోయి అక్కడి నుంచి ఏమన్నా చేస్తాడా? పోనీ ఎవడైనా పాతాళానికి దిగిపోయి అక్కడి నుంచి ఏమైనా నాకు విమోచన తీసుకొస్తాడా అని ఆలోచిస్తుంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ ప్రభు దగ్గరకు వస్తే నాకు అర్థమైంది. ఏంటి అని అంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తునందు కనుక విశ్వాసం ఉంచితే నేను విమోచింపగలను. ఎందుకంటే ఆ కార్యాన్ని ఆయన చేశాడు. సొల్యూషన్, యూ ఫైండ్ సొల్యూషన్ విత్ క్రైస్ట్ అండ్ ఇన్ హిజ్ వర్డ్. అదేమని చెప్పుచున్నది అని ఆయనకు ఒక సొల్యూషన్ వచ్చింది. ఏమని చెప్పుచున్నది? ఒకడు ఏం చేయాలనంట? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను అని హృదయమందు విశ్వసించిన యెడల రక్షింపబడతావు అని చెప్తుంది. అది ఆయనకు సొల్యూషన్ వచ్చేసింది. ఎవడైనా నన్ను విమోచించడానికి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి విమోచించడానికి ఎవడైనా ఆకాశానికి ఎక్కి వెళ్తాడా? పాతాళ లోకానికి దిగి వెళ్తాడా? ఎవడున్నాడు అని నేను ఇలా చూస్తే నాకు అర్థమైంది. ఏంటంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చాడు, సిలువలో చనిపోయాడు, సొల్యూషన్ సెట్ చేశాడు. ఏంటంటే కేవలం నా హృదయం అందు విశ్వసించాలి, నా నోటితో ఒప్పుకోవాలి, నేను రక్షించబడతాను. ఐ విల్ బీ రిడీమ్డ్, ఐ విల్ బీ డెలివర్డ్. జనుల యొక్క పరిస్థితి మాట్లాడుతున్నాడు ప్రవక్త. జనులు ఎక్కడున్నారు? చీకటిలో నడుస్తున్నారు. వేర్ దే ఆర్ వాకింగ్? ఇన్ ద డార్క్నెస్, ఇన్ ద నో నాట్ కండిషన్, ఇన్ అజ్ఞానం, అంధకారం.
మన గురించి మనకు తెలియదు, కానీ మనకు అన్నీ తెలిసినట్టు నటిస్తుంటాం. ఇదో పెద్ద అంధకారం ఇది. వాట్ డు వీ నో అబౌట్ అవర్ సెల్స్? నథింగ్. కానీ ఏదెత్తు అయ్యా ఐ నో అంటాం. ఇదో పెద్ద అజ్ఞానం ఇది. గొప్ప అజ్ఞానం ఏం చేస్తాడో తెలుసా? యా ఐ నో అంటాడంట. జ్ఞానం లేనివాడు తనకున్నదంతా బయటకు అట్లా ఒలకబోయడం ట్రై చేస్తాడంట. నిజంగా జ్ఞానం ఉన్నాడు మౌనంగా ఇట్లా చూస్తూ ఉంటాడు. అదంతా మనకు తెలిసింది చాలా కొంచెం అని. జనులు చీకటిలో నడుచున్నారు, అయితే దెర్ ఇస్ అ ప్రామిస్, వారు గొప్ప వెలుగును చూచుచున్నారు అని ఈయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ప్రవక్త. ఎక్కడో జరుగుతుంది ఇది. ఎక్కడ జరుగుతుంది ఇది? ప్రవక్తలు ఇలాగే చూస్తారు. మేము ప్రకటించిన సువార్త ఎవడు నమ్మెను? ఏం ప్రకటించేవయ్యా నువ్వు ఆ సువార్త అంటే? ఒక ఆయన ఉన్నాడండి, ఆయన తీసుకెళ్ళి సిలువకేసి కొట్టారు. స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయాడు. అది నేను చూస్తున్నాను. యెషయా భక్తుడు అది మాట్లాడుతున్నప్పుడు 53వ అధ్యాయంలో ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఆ సంఘటన? జరగలా. జరగబోయేదాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒకటి చూస్తున్నాడు. చీకటిలో నడిచేటటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు అనేది ఈయన చూస్తున్నాడు. ఇంకా ఏం చూస్తున్నాడంట? మరణఛాయ, ఆ చీకటి వాళ్ళని, ఆ చీకటిలో నడుస్తూ అంధకారంలో అజ్ఞానంలో నడుస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరణఛాయల్లోకి వెళ్ళిపోయారు. ఆ మరణఛాయ గల దేశ నివాసుల మీద ఏమవుతుంది? సడన్గా వెలుగు కలగానే మనము గోతిలోనికి వెళ్ళిపోతున్నాం, మా పెద్ద అగాధం ఉంది, పెద్ద లోయలోకి వెళ్ళిపోతున్నాం అని దే విల్ బి సేవ్డ్. దే ఆర్ గెటింగ్ సేవ్డ్. అది చూస్తూ ఉన్నాడు. సో క్రిస్మస్ టీచర్స్ us how to wait for the promise of the Lord. I'm speaking very practical and at the same time the Christmas story. క్రిస్మస్ స్టోరీలో నుంచి మనం కూడా వాగ్దానం కొరకు నిరీక్షించడం ఎలా అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. లూకా సువార్త 2వ అధ్యాయం. టుడే దట్ ఈస్ మై కీ టెక్స్ట్. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు. ఓకే, నేను నెమ్మదిగా దాన్ని చదువుతాను. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చాలామందికి ఇది నోటికి కంఠస్థం వచ్చినటువంటి లేఖన భాగమే. But still I would like to read as we are meditating on this. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి. యెరూషలేమునందు, నేను క్వశ్చన్స్ అడుగుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ నేను చదివిన తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. ఏముంది, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతా. ఓకే. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచిదని. ఏ వచనాన్ని సుమయోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? క్వశ్చన్ చెప్పండి. ఏ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. ఇప్పుడే చదివాం కదండి. వెలుగు, మహిమ, విమోచన ఇవన్నీ ఉన్నాయని సుమయోనికి తెలుసు. అది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం అక్కడ కనెక్ట్ అవుదాం. యెషయా భక్తుడు 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన వాగ్దానాన్ని గురించి ఇప్పుడు సుమయోను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరని సుమయోను కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏం చూస్తున్నాడంట? అదిగో ఆ వెలుగు కలుగుద్దన్నారే, అది కలగడం నేను చూస్తున్నాను. యెషయా ప్రవచనాత్మకంగా చూశాడు, సుమయోను కళ్ళారా చూశాడు.
కళ్ళారా చూశాడు. ప్రామిస్ ఏదైతే చేయబడిందో దానికోసం నిరీక్షిస్తున్నాడు. ఎలా నిరీక్షించాడో మనం చూసి ఎలా నిరీక్షించాలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం ఈరోజు సిమియోను జీవితంలో నుంచి. నెక్స్ట్, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోనని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు అషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. దేవాలయమును విడివక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమెతో కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఓకే, ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఒకరు సిమియోను, 2 అన్న, తర్వాత యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు. ఈ 3 రకాల ప్రజలు కనబడుతున్నారు. ఈ 3 రకాల ప్రజలు కనిపెడుతున్నారు. దేని కొరకు కనిపెడుతున్నారు అనంటే వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కనిపెడుతున్నారు. వాగ్దానం యొక్క నెరవేర్పు. సిమియోను బహువృద్ధుడు. అన్న కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు కాపురం చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 years నుంచి ఒక 7 years అంటే 20 ఏళ్ళు. 20 ఏళ్ళ తర్వాత ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉంది? 84. 84 ప్లస్ 10 ఎంత? 20 ఎంత? కొంచెం చేయండి, లెక్కలు చేయండి. 104. అంటే 104 సంవత్సరాల విధవరాలు, 104 సంవత్సరాల వృద్ధురాలు, 104 సంవత్సరాల స్త్రీ ఏం చేస్తుంది చెప్పాలా? దేవాలయమును విడువక. సో అక్కడ మీ బైబిల్లో మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే విడువక. నిరీక్షణలో మనకు కనబడేటటువంటి ప్రధానమైన విషయం ఏంటి అనంటే విడువక. విడువక అనేటటువంటి మాటకి పర్యాయ పదాల బైబిల్లో మనం చూస్తే నిత్యము అనే మాట ఉంది. నిత్యమే కాదు, విసుకక అనే మాట కూడా ఉంది. కాన్స్టెంట్, కంటిన్యూస్, వితౌట్ సీజింగ్, నో సీజ్. నిరీక్షణ అంటే ఏంటి అని అంటే నో బ్రేక్, నో బ్రేక్, కాన్స్టెంట్, కంటిన్యూస్, వితౌట్ సీజింగ్, విడువక, విసుకక, ఎడతెగక, నిత్యము. నిత్యము దీనికి అర్థం ఇదిగోండి ఇక్కడ. దేని విడవలేదంట? గట్టిగా చెప్పాలి అందరూ. దేని విడవలేదు? దేవాలయం. అంటే దీని నుంచి నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని నేను పుట్టించదలుచుకోలేదు. ఈమె దేవాలయమును విడవలేదు, నీవు దేవాలయమును విడుచుచున్నావు అంటే ఇది దేవాలయం అని నేనేమి అంటే చర్చ్ గురించి నేను ఇక్కడ ఒక రాంగ్ డాక్టరీన్ ఏమి నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకోలేదు. అంటే దీని నుంచి ఆ ముసలావిడ విధవరాలు దేవాలయాన్ని విడవలేదు, నువ్వు విడుస్తున్నావా ఓ యవనస్తుడా అని ఒక భావోద్రేకమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని స్థాపించవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద మీనింగ్. యూనో, దేవాలయమును విడువక అక్కడే ఉండి ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థనలతో. అంటే తిండి మానేసి 104 ఏళ్ళ నుంచి ఉందా అంటే ఉపవాసం అంటే పద్దాక తిండి మానేయడం గురించి మాట్లాడకండి. ఉపవాసం అంటే మనం అనుదినము చేసే ఆవాసాన్ని విడిచిపెట్టి ఒక ఉపవాసం చేయడం. అంటే డే టు డే రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఉంది కదా, దాన్ని వదిలేసిందామా? వదిలేసి ఏం చేస్తుంది? కనిపెట్టుకునే పనిలో ఉంది.
కనిపెట్టడం ఎలా కనిపెడుతుంది అని అంటే విడువక కనిపెడుతుంది. కనిపెట్టడం ఎలా కనిపెడుతుంది అని అంటే ఉపవాసంతో, అంటే తన రెగ్యులర్ లైఫ్ స్టైల్ని వదిలేసి పూర్తిగా దేవుని మీదకి అంటే షీ షిఫ్టెడ్ హర్ ఫోకస్ ఆన్ టు గాడ్. నిరీక్షించడంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ నేను చూపిస్తున్నాను నేను మీకు. నిరీక్షించడం అంటే ఏంటో మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. నిరీక్షించడం అంటే ఏంటి అని అంటే విడువక ఎదురు చూడడం, అది నిరీక్షణ. నిరీక్షించడం అంటే ఏంటి అని అంటే మన రెగ్యులర్ రొటీన్ని పక్కన పెట్టి పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టడం అని అర్థం. ఊరికే తిండి మానేయడం అని కాదు. తిండి మానేసి ఆఫీస్కి వెళ్ళి మన పని మనం చేసుకోవడం, తిండి మానేసి మనం దిగాలుగా కూర్చోవడం, ఇది కాదు. మన రెగ్యులర్ రొటీన్ని పక్కన పెట్టి, మన రెగ్యులర్ ఆవాసాన్ని పక్కన పెట్టి ఉపవాసంలోనికి మనం రావడం. చేంజింగ్ ద ఫోకస్, షిఫ్టింగ్ ద ఫోకస్. అండ్ ఇంకా ఏం చేస్తుంది? ప్రార్థనతోటంట. ఎలాగా? ప్రార్థన అంటే షీ స్పెండింగ్ ఇన్ కమ్యూనియన్ విత్ గాడ్, కన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో కన్వర్స్ చేస్తుంది మా రేయింబవళ్ళు. సో కాన్స్టెంట్, విడువక రేయింబవళ్ళు ఏం చేస్తుంది? సేవ చేస్తుంది. అంత మాత్రమే కాదు, దెర్ ఇస్ అనదర్ పాయింట్. ఏంటో తెలుసా? ఆమెతో కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. సో నిరీక్షణలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి. విడువక, ఉపవాసముతో, ప్రార్థనతో, అంత మాత్రమే కాకుండా సేవ చేయొచ్చు, అంత మాత్రమే కాకుండా జరిగినటువంటి నెరవేరినటువంటి వాగ్దానం గురించి తోటి వారితో మాటలాడుచు. నిరీక్షణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏ లెవెల్కి తీసుకెళ్తుంది అనేది మనం ఈరోజు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిరీక్షణ మన స్పందన ఎటు తీసుకెళ్తుంది అంటే మనము స్పందించిన తర్వాత we begin to worship and we continue to witness. ఫస్ట్ ఈ లైన్ అర్థం చేసుకోండి. మనము దేవుని వాగ్దానం కొరకు నిరీక్షిస్తే ఏమవుతుంది? ఆ నిరీక్షణకు ఫలము, నెరవేర్పు మనం చూస్తాం. అది చూడగానే మనము ఎలా రెస్పాండ్ చేస్తామనంటే we will respond in worship and witness. నిరీక్షించడం అంటే ఒక వేగ విషయం, అంటే పగటి కళ్ళు గండం కాదు, పగటి కళ్ళు కాదు. వీళ్ళ నిరీక్షణకు ఆధారం ఏంటి? ఎవరైనా టపీమని చెప్పాలి, ఎందుకంటే నేను సుమయోను ఏం మాట్లాడాడో మీకు జ్ఞాపకం చేశాను. వీళ్ళ నిరీక్షణకు ఆధారం ఏంటి? లేఖనాలలో ఉన్నటువంటి వాగ్దానము. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్, ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్, ఐఎమ్ సీకింగ్ గాడ్, ఐఎమ్ హోపింగ్ ఫర్ సంథింగ్ అని అంటే ద ఇమ్మీడియట్ క్వశ్చన్ ఈజ్, డూ యూ ఫైండ్ అ ప్రామిస్ ఇన్ ద స్క్రిప్చర్స్? దట్ ఈస్ అ క్వశ్చన్. హలో, నిరీక్షణకు ఫస్ట్ ఏముండాలి? ఆధారం ఉండాలి. నిరీక్షణకు ఆధారం ఉండాలి. మళ్ళీ ఆ ఆధారం ఎలాంటి ఆధారము? అబ్రహాం గురించి మనం ఆలోచిస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు సైతము నిరీక్షణ కలిగి విశ్వసించాడంట. అంటే లేదు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఆధారం లేని నిరీక్షణ అని కాదు, ఏదో గాల్లో దేవుడే చూసుకుంటాడు. నో, కాదు. అబ్రహాము ఏం నిరీక్షించాడు తెలుసా? మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగాను చూచువాడును అయి ఉన్నటువంటి దేవుడు అని ఆయనకు ఒక వాగ్దానం ఉంది. కాబట్టి నా కొడుకు చచ్చిపోయినా వాడు మళ్ళీ లేస్తాడు. అర్థమైందా? దెర్ ఈస్ అ బేసిస్ ఫర్ హోప్. నిరీక్షణకు ఆధారం లేదు అని అంటే ఇక్కడ లేదు. ఫిజికల్గా మనుషులు కనుక అడిగితే ఏది చూపించు, నీ నిరీక్షణకు ఆధారం ఏంటో చూపించు అని అంటే చూపించడానికి ఇక్కడ ఏమీ ఆధారము లేదు. నిరీక్షణకు ఆధారము లేదు అని అంటే ఫిజికల్ ఎవిడెన్స్ ఏమీ లేదు. కానీ మరి ఎలా ఉంది? ఎటువంటి ఎవిడెన్స్ ఉంది అని అంటే అది ఏం ఎవిడెన్సో తెలుసా? ప్రపంచములు నిర్మించబడ్డాయి. చూసారా? ఏంటి ఆ ఎవిడెన్స్? ప్రపంచములు దేని చేత నిర్మించబడ్డాయి? మాట చేత.
మాట కనబడుతుందా? ఇప్పుడు నా మాట మీకు కనబడుతుందా? అందుకని విశ్వాసానికి ఏముందో తెలుసా? వినిన దానిని బట్టి అంట. విశ్వాసం ఎలా కలుగుతుంది? చూచిన దాన్ని బట్టి కలగదు. నో. అందుకనే మన వెలిచూపును బట్టి కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం. ఆ వినుట దేవుని గూర్చిన మాట. నిరీక్షణలో నిరాశ ఉంది అని అంటే ఆ నిరీక్షణకు ఆధారము రాంగ్. నిరీక్షణకు ఆధారం మాట. అది ఏ మాట? క్రీస్తును గూర్చిన మాట. సుమయోను చెవుల్లో రింగుమని మోగుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక వాగ్దానం ఉంది, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు అని. అది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఎప్పుడో 790 సంవత్సరాల క్రితం చెప్పాడు. అది ఇప్పటికీ గుర్తుంది. ఎలా జరుగుద్దో, ఏం జరుగుద్దో, ఎప్పుడు జరుగుద్దో నాకు తెలియదు, కానీ ఆయన మాట సత్యం. దాని మీద ఉండిపోయాడు. మన నిరీక్షణకు ఆధారం దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానం అయి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి అ వేగ్ విష్, బట్ ఇట్ షుడ్ బి అ క్లియర్ ప్రామిస్ ఫ్రమ్ ద బైబిల్. అండ్ ఎలా ఎదురు చూస్తున్నాడు చూద్దాం. ఇక్కడ మళ్ళా సుమయోనులోకి వెళ్తున్నాను. సుమయోను అని ఒక మనుషుడు ఉండేను. 25వ వచనం. అతను నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎలా కనిపెడుతున్నాడు? ఇట్ వాజ్ అన్ యాక్టివ్ స్పిరిట్ లెడ్ వెయిటింగ్. ఇట్స్ నాట్ ప్యాసివ్, ఇట్స్ నాట్ ఇమోషనల్ వెయిటింగ్. ఇట్ ఈస్ యాక్టివ్ spirit led waiting. The first thing in hope I am teaching you, clear promise, not vague wishes, not daydreams. And the second thing is active spirit led waiting. And ఏం జరుగుతుంది? ఆయన అక్కడ దేవాలయంలో కూర్చొని ఏం చేస్తున్నాడు? అన్న కానీ ఆయన కానీ ఇద్దరు ఏం చేస్తున్నారు చూడండి. అతడు ప్రభువును చూడక, ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. హీ కేమ్ ఇన్ టు ద టెంపుల్ స్పిరిట్ ఫిల్డ్. ఎలా రావాలి దేవుని సన్నిధికి? దేవ ఆలయానికి ఎలా రావాలి అంటే దేవుడు నివసించే స్థలానికి ఎలా రావాలి? స్పిరిట్ ఫిల్డ్, ఆత్మవశుడై రావాలంటే. ఇక్కడికి ఆత్మవశుడు అంటే ఓ హోలీ గోస్ట్, హల్లెలూయా, ఓ అలా రమ్మని కాదు. నేను అలా వచ్చేసి దారిలో ఎవడన్నా బండి గుద్దేసి నడుచుకుంటే గోడను గుద్దేసి అలా. స్పిరిట్ ఫిల్డ్ అంటే ఏంటంటే స్పిరిట్ లెడ్ రావాలి. సో ఈరోజు నేను వెళ్ళి పాడుతున్నాను, ఈరోజు వెళ్ళి నేను మాట్లాడుతున్నాను, ఈరోజు నేను కీర్తన వివరిస్తున్నాను, ఈరోజు నేను కీర్తన చదువుతున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించాలి. ఆ నడిపింపుతో రావాలి ఇక్కడికి. హిస్ వెయిటింగ్ వాజ్ స్పిరిట్ లెడ్ వెయిటింగ్. యునో, ఈ గ్యాప్లో బోలెడంత నిరీక్షణలో ఉండే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? నిరీక్షిస్తున్నప్పుడు మనకేముంటాయో తెలుసా? దేర్ విల్ బి డిలే అండ్ పెయిన్. ఉంటాయా ఉండవా? యాక్టివ్గా స్పిరిట్ లెడ్ ఉంటాం, జాయ్ఫుల్గా ఉంటాం, అంతా బాగుంటుంది. కానీ లోపల డిలేలో పెయిన్ ఉంటుందా ఉండదా? చెప్పండిరా, డిలే అవుతుంటే పెయిన్ ఉండదా? అయిపోతే బాగుండండి, అయిపోతే నేను కొంచెం ఫ్రీ అయిపోతాను. అది అయిపోయింది అనుకోండి, శుభ్రంగా తలంటే వేసుకొని ఓ బిర్యానీ తినేసి శుభ్రం పడుకుని పోతాను. ఉంటుందా ఉండదా? ఆ నిరీక్షణలో పెయిన్ ఉంటుంది. సో ఈ డిలేలో ఏం జరిగింది అన్న దగ్గర మనం నేర్చుకోవాలి. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఈ డిలే అండ్ పెయిన్ వెయిటింగ్లో సేవించుచు ఉండెను. మనము నిరీక్షిస్తున్నప్పుడు, వెన్ వీఆర్ హోపింగ్ ఫర్ గాడ్స్ ప్రామిస్ టు బి ఫుల్ఫిల్డ్, ఆ డిలే విల్ కాజ్ ద పెయిన్. అప్పుడు మనం ఆ పెయిన్లో మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి వర్షిప్ చేస్తూ ఉండాలి. ఎలా చేస్తాం ఆ వర్షిప్? అయినను నా విమోచకుడు సజీవుడు. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని వాగ్దానం ఉంది, కానీ అన్నామా గూని వచ్చింది, జాగ్రత్త.
నిరీక్షణలో ఏం రావాలి? దేవుని వాగ్దానం ఉంది, డిలే అవుతుంది, ఈ డిలే చాలా నొప్పి కలిగిస్తుంది, అయినను నా విమోచకుడు సజీవుడనియు, అయినను yet despite of this still ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ పెయిన్ని ఓవర్కమ్ చేయాలి. హే, am I teaching you something this morning? Are you hoping for something? Are you waiting on God for his promise? Delay will cause pain. ఆ పెయిన్ టైంలో కుంగిపోయి ఎప్పుడో నిరాకడ సమయం ఈ మనం వేసే వేషాలు కావి ఇవి. సారా దాగి కుక్క పిల్లని పెంచుకుంటారు చూడు, వాళ్ళు వేసే వేషాలు ఇవి. ఈడేమో సారా తాగుతూ కుక్క పిల్లని పెంచుకుంటూ ఉంటాడు, వాడిని వదిలేసినామేమో అంతా భ్రాంతియేనా. అంటే భ్రాంతి అంటే ఏంటి? భ్రాంతి అంటే ఏంటయ్యా చెప్పండి? అంత అంటే ఇది వాగ్దానమా భ్రాంతి? నేను అలాగా ఇవన్నీ మనం పాడే పాటలు కాదు, మనం పాడే పాటలు, మనం పలికే పదాలు కావివి. దయచేసి అలాంటివి ఏమైనా వినబడితే నా జీవితం కూడా అలాగే అనకండి. మనం కూడా అంటుంటాం కదా, నాలాంటి మంచోడికి జరగాల్సిందేనండి. నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే నా మనసు చాలా గొప్పది, ఈ మనసున్న మనిషిని కదా, నాకు సుఖం లేకుండా అయిపోయింది. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ థియాలజీ? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఫ్రమ్ అదర్ మీడియా, నాట్ ఫ్రమ్ దిస్ మీడియా. అందుకని ప్యాథోస్ రాస్తుంటాం, ప్యాథోస్ పాడుతుంటాం. క్రైస్తవ జనులు వాగ్దానమును గురించిన నిరీక్షణతో స్తుతించే ప్రజలు. హలో, నోట్ దిస్ పాయింట్. పెయిన్ ఉంటుందా లైఫ్లో? ఫర్ ష్యూర్. పెయిన్లో ఏం చేయాలి? నువ్వు ప్రైజ్ నేర్చుకోవాలి. ప్రైజ్ అంటే ఏంటి? ఉత్తుతే పెయిన్ లేదు అనడం కాదు. నో. ఆ పెయిన్ పై నుండి నీకు ప్రామిస్ కనబడితే దిస్ పెయిన్ విల్ టర్న్ టు బి అ ప్రైజ్. ఏంటండి ఆవిడ జీవితం ఏంటండి? కన్యాత్వం మొదలుకొని ఎంతకాలం కాపురం చేసిందండి? 7 ఏళ్ళు. పుట్టుకు మనం ఒకటి చచ్చిపోయాడు, అయిపోయింది. భక్తురాలు. పోనీ ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమైనా తక్కువ ఉందా? అషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె, మామూలుగా లేదా ఆమె బ్యాక్గ్రౌండ్. కానీ పాపం దేవుడు ఏం చేశాడు? బిడ్డని అన్యాయం చేశాడు. ఎంత వయసులో? 20 ఏళ్ళకే విధవరాలు అయిపోయింది. ఏం చేశాడే నీ దేవుడు? దేవుడో అన్నావు, దేవుడు చేసిన పెళ్ళి అన్నావు. ఏం చేశాడు దేవుడు నిన్ను? 20 ఏళ్ళకి విధవరాలను చేసి మేం చూడు ఎలాగున్నామో. అవి కావు నా జీవితంలో ఆనందాన్ని తీసుకొని వచ్చేవి. నో, అక్కడి నుంచి మొదలుకొని దేవాలయమును విడువక ఆమెకు కలిగినటువంటి పెయిన్లో ఆయన వర్షిప్ చేస్తూ వాగ్దానం కొరకు ఇంకా నిరీక్షిస్తూ అలా బతికేస్తుంది. ఆ వాగ్దానము నెరవేరగానే కళ్ళారా చూసారా నేను చెప్పానా అని విట్నెస్ వరకు వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ హోప్. పెయిన్ ఉండదు అని నేను తప్పుడు వాగ్దానాలు చెప్పడం లేదు. పెయిన్లో కూడా ప్రామిస్ మీద ఆధారపడి ప్రైజ్ చేయగలిగిన స్థాయికి ఒక క్రైస్తవుడు ఎదగాలి. అందుకని వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి తెలుసా? బైబిల్లో ఉన్న వీళ్ళందరూ కూడా మనకు సాదృశ్యాలు, మనకు దృష్టాంతాలు, మన ముంగుర్తులు, వీళ్ళంతా ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ థింగ్, నిరీక్షించడం అంటే ఏంటి నేర్చుకుంటున్నాం. వేగ్ విషెస్ కాదు, క్లియర్ ప్రామిస్ మీద ఆధారపడాలి. అండ్ ఇట్ షుడ్ బి యాక్టివ్ అండ్ స్పిరిట్ లెడ్
అండ్ ఆ వెయిటింగ్లో పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వర్షిప్ చేస్తూ దాన్ని ఓవర్కమ్ చేయాలి. అండ్ వీ నీడ్ టు స్టే రూటెడ్ ఇన్ ద presence of God, and we must learn intercession. రెండు విషయాలు నేను మాట్లాడుతున్నాను. రూటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ అండ్ మేకింగ్ ఇంటర్సెషన్. దేవాలయమును విడువక. అక్కడ నుంచి నేను ఈ పాయింట్ నేను డిరైవ్ చేశాను. ఎప్పుడన్నా వదిలిందా దేవాలయాన్ని? వదలలేదు. దేవాలయమును విడువక. యు అండర్స్టాండ్? Be rooted. I am not saying stay in the presence. No, I am saying be rooted in the presence of God. Be rooted in the presence of God and start interceding. ఇదేంటండి, నేను నిరీక్షిస్తుంటే, నాకు పెయిన్ కలుగుతుంటే, నేను దేవుని సన్నిధిలో నేను నాటుకొని ఉన్నప్పుడు నాకు విజ్ఞాపన ఎలా వస్తుందండి? ఎలా వస్తుందో చెప్పమంటారా? ప్రభువా, నేను ₹1,00,000 రావట్లేదనే ఇంత బాధపడుతున్నాను. ప్రతిరోజు చాయిస్ ఫుడ్ తినలేని వాళ్ళు ఉన్నారు ప్రభా. వారి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. హే, ఐ యు గెటింగ్ మీ? మన పెయిన్లో ఉండి మనం దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో నాటుకొని ఉన్నప్పుడు, పాతుకుపోయి అక్కడే ఉన్నప్పుడు, గాడ్ విల్ మేక్ us intercede for others. ఒరే, మంచం మీద పడుకొని దొల్లైపోతున్నా, ఏసీ ఆన్ చేసి వెళ్ళండిరా. అప్పుడు పక్కింట్లో నుంచి బ్యార్ అనే సౌండ్లు వినబడతాయి. రౌండ్ రింగులు మెట్లు మీద ఒక ఆయన కాలిరిగిపోయిన ఆయన పట్టుకెళ్ళారు పైకి. పట్టుకెళ్ళడానికి పడ్డ యాతన బాబోయ్, నా కళ్ళారా చూశాను. అదే గదిలో కిచెన్, అదే గదిలో వంట, అదే గదిలో బట్టలు మార్చుకోవడం. ఆ నులక మంచం మీద ఆయన పడుకోబెట్టేశారు. బాబోయ్, నేనేమో ఏసీ ఆన్ చేయండిరా అని అడుగుతున్నాను. ప్రభువా, వాడిని కొంచెం కనికరించు. ఇంటర్సెషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మన పెయిన్లో ప్రైజ్ చేస్తూ దేవుని సన్నిధిలో పాదుకొని అలా ఉండిపోయినప్పుడు, దేవుని సన్నిధి మనము ఊరికే తిరిగి వచ్చేది, సంచరించేది, నడిచేది కాదు. నో, ఆయన శిష్యులు అయితే, నిజంగా నువ్వు గనక ఆయన డిసైపుల్ అయితే, నిజంగా నువ్వు ఆయన ఫాలోవర్ అయితే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వేం చేయబడతావో తెలుసా? ఆయన ఆలయములో, ఆయన మందిరములో నాటబడిన వాడై అనే మాటను చూసారా? మందిరములో అని అంటే ఇక్కడ చర్చి బిల్డింగ్లో అని కాదు. మందిరములో అంటే ఆయన ప్రెజెన్స్ ఎక్కడ ఉంటుందో, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటాడు. అందుకని మనం చర్చ్ గురించి మాట్లాడతాం తప్ప ఆయన సన్నిధిలో నాటబడడం గురించి. ఒక ఆయన రిపెంట్ అయ్యాడు, రియలైజ్ అయ్యాడు, నేను నిరీక్షించలేక అమ్మో ఇంక అవ్వదు కానీ అని చెప్పేసి నేను నిన్ను వదిలేసి, నా పిలుపును వదిలేసి నేను మళ్ళీ వలలు పుచ్చుకొని వెళ్ళిపోయాను. కానీ మళ్ళా నువ్వు మార్గ మధ్యలో కనబడి నన్ను ఎంకరేజ్ చేస్తున్నావు. ఇప్పుడు పాడుతున్నాడు, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో ఏం కొని పాదుకొని. అంటే అయ్యా, నేను ఇన్ని రోజులు బండ మీద వేయబడిన విత్తనంలాగా పైపైన ఉన్నాను. పైనుండి ఆ పై మెరుగులు చూసి యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అన్నాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నేను నీకు సాక్షిగా నేను ఎందుకు ఉండలేకపోతున్నానంటే, నీ ప్రేమను నేను చవి చూశాను, నీ ప్రేమను నేను అనుభవించాను, నీ ప్రేమను పైనుండి అలాగా నేను చూశాను, కానీ నీ ప్రేమలో నేను పాదుకోలేదయ్యా. కాబట్టి ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటున్నాను నేను. ఏంటని? ఏమని? నిజంగా కనుక నేను శిష్యుడనైతే ప్రభు ప్రేమలో పాదుకొని ఇప్పుడు ఏం చేస్తాను? ప్రకటింతు. నువ్వు రియల్ విట్నెస్ అవ్వాలి అని అంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఏమైపోయి ఉండాలి? పాదుకుపోయి ఉండాలి. అప్పుడు ఏదియో ఎంత మాత్రము నిన్ను కదిలించలేదు. ఎలా ఉంటావు అప్పుడు? పాదుకుంటే నిత్యము నిలుచు సియోను పర్వతం వలె ఉంటావు అనమాట. ఇంకా అసలు కదలక నిలుచు సియోను పర్వతంలాగా అట్లా ఉంటావు అనమాట. అసలు కదలడేంట్రా మనిషి అని అంటే, అడే ఎక్కడ పాదుకున్నాడు అనుకుంటున్నారు మీరు? ఎక్కడ పాదుకున్నారు అనుకుంటున్నారు? పైపైన ఉన్నాడు అనుకుంటున్నారా? నో, ఎక్కడ? ప్రభు ప్రేమలో, దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ఆలయంలో, ఆయన మందిరంలో పాతుకుపోయి ఉన్నాడు. ఆ పాతుకుపోయి ఉన్నాడు
తన శ్రమల గురించి కాదు, తన పెయిన్ గురించి కాదు. అయ్యా ఈ మాత్రం వస్తే నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇంటర్సెషన్ లెవెల్కి వెళ్ళిపోతాడు, విజ్ఞాపనం చేసే లెవెల్కి వెళ్ళిపోతాడు. యాచించే క్రైస్తవుడు కంటే విజ్ఞాపన చేసే క్రైస్తవుడు వేరే లెవెల్ అబ్బా. వేర్ ఆర్ యూ నా? పొద్దుగూకులు ప్రభా ప్రభా ఇది ఏమా అది ఏమో ప్రభా ప్రభా మరే ప్రభా 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 ఎంతసేపు ఇంతేనా? కాసేపు అయి పక్కన పెట్టి, ప్రభా నిన్న తెల్లవారుజాము నుంచి చిత్త కూడా ఎత్తున్నారు ప్రభా, నాకు అస్సలు అవ్వట్లేదు ప్రభా. ఇది ఆయన చేసిన ప్రార్థన. ఏం చేశాడు చెప్పండి? వీరిని గురించి నేను వేడుకుంటున్నాను. ద వెరీ ఫస్ట్ వర్డ్ ఈజ్ ఇంటర్సెషన్. అంతకంటే పెయినా మనం వెళ్ళేది చెప్పండి? ఒళ్ళంతా హూనమైపోయింది అంటాం మనం, ఆయనకి ఒళ్ళంతా సెప్టిక్ అయిపోయింది, మాంసం ముద్దలాగున్నాడు. ఆ టైంలో కూడా చూసి నాదేముంది, ఇది నా పిలుపు, నేను వచ్చాను, నెరవేర్చాను, వెళ్ళిపోతున్నాను, తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటున్నాను. కానీ ప్రభువా వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా? ఆ పెయిన్లో తన వైపు చూసి ప్యాథోస్ పాడుకుంటూ ఏడ్చుకుంటూ కనబడ్డ ప్రతి వాళ్ళకి ఏం చేస్తాం సిస్టర్, ఇలా ఏం చేస్తాం బ్రదర్, ఈ మానేసి ఏం చేస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు అందరి దగ్గరికి ఏం చేస్తామమ్మా, మంచి చేసినోడికి ఈ లోకంలో ఇంతేనమ్మా, నువ్వు జాగ్రత్త అమ్మా అన్నాడా? ఎవరినన్నా చూసి అన్నాడా? మనం ఏం చేస్తాం తెలుసా? ఇదిగో బ్రదర్ మంచికి రోజులు లేవండి, అందుకే నేను ఎవరిని అసలు ఎంటర్టైన్ చేయను. బైబిల్ ఏమంటుంది? విసుగక మేలు చేయుచునేమి అంటే, మేలు చేస్తే ఏమొస్తుంది? విసుగు వస్తుంది. మేలు చేస్తే మీకు పొగడత వస్తుంది అనుకుంటున్నారా? అనవసరంగా ఆడికి హెల్ప్ చేశాను రా బాబు, విసుగు చేస్తుంది నాకు ఆడి గురించి. మేలు చేస్తే విసుగు వస్తుంది, బీ ప్రిపేర్డ్. విసుగక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోస్తాం. దట్ ఈస్ కాల్డ్ నిరీక్షణ, హోప్. హే ఐఎమ్ గివింగ్ యూ క్రిస్మస్ మెసేజ్. తొట్టి ఎంత పొడుగు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎన్ని కేజీలు గడ్డి వేసారు, అది కాదు. ఐఎమ్ టేకింగ్ యూ డీప్ ఇన్ టు క్రిస్మస్ మెసేజ్, లెర్నింగ్ సంథింగ్. యాచించే క్రైస్తవుడు కంటే ఇంటర్సీడ్ చేసే క్రైస్తవుడు ఒక లెవెల్ ఎక్కువ. సో మన పెయిన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, వీ షుడ్ గెట్ రూటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ స్టార్ట్ ఇంటర్సీడింగ్ ఫర్ ద పీపుల్. అండ్ ఫైనల్ థింగ్ ఏమంటున్నాడు ఈయన? ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడు? అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను హీఈస్ విట్నెసింగ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నాదా నేను కనులారా చూచి తిని. దట్ ఈస్ కాల్డ్ విట్నెస్. దేవుని వాగ్దానాల గురించి విన్నాం, దేవుని వాగ్దానం గురించి నిరీక్షిస్తున్నాను, ఇప్పుడు దేవుని వాగ్దానానికి విట్నెస్ ఇస్తున్నాను. ఐ హ్యావ్ వెయిటెడ్ అండ్ ఐ హ్యావ్ సీన్ ద ప్రామిస్ అండ్ నౌ ఐఎమ్ విట్నెసింగ్ అబౌట్ ద ప్రామిస్. దీస్ ఆర్ ద త్రీ మెయిన్ థింగ్స్ we learn in this story. They have waited for the promise, they have seen the promise, and చూడగానే అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే విట్నెసింగ్లోకి తీసుకెళ్ళిపోతుంది. వెయిటింగ్, సీయింగ్ అండ్ విట్నెసింగ్. అన్న కూడా ఏం చేస్తుంది? ఆమె కూడా 38వ వచనం, ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, ఓకే, యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి ఏం చేస్తుంది? షీ బిగాన్ టు విట్నెస్. మాట్లాడుచుండెను. హే క్రిస్మస్ టీచెస్ అబౌట్ ద హోప్. నిరీక్షణ. ఆ నిరీక్షణ మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుంది అంటే, వెయిటింగ్ నుంచి విట్నెసింగ్ వరకు తీసుకెళ్తుంది. ఇఫ్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్, అది కనుక నేను విట్నెసింగ్ వరకు తీసుకెళ్ళట్లేదు, మధ్యలోనే ఆగిపోయావనంటే, యు ఆర్ హోపింగ్ ఫర్ అ రాంగ్ థింగ్ ఆర్ యు ఆర్ హోపింగ్ ఇన్ అ రాంగ్ వే. తప్పుగా నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావు. సో ఈ ఉదయకాల సమయంలో, యాజ్ వీఆర్
approaching towards Christmas. The first message, the first lesson we learned is hope. Next week we are going to learn about peace. ఆ తర్వాత వీక్ జాయ్.